దీంతో ఆ గ్యాప్ను భర్తీ చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు కొంతమంది తహతహలాడుతున్నారు. తాడిపత్రి స్థానిక వైసీపీ నేత, ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత రమేష్ రెడ్డి తాను పెద్దారెడ్డి ప్లేస్ లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారట. కొద్దిగా రమేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నాడో లేదో అప్పుడే ఆ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు మరో వైసీపీ నాయకుడు విఆర్ రామిరెడ్డి. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయిన రామిరెడ్డి మరోసారి చాలా కాలం తరువాత తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపుతున్నారు. రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్టు ఆయన ముఖ్య అనుచరులంటున్నారు. అధిష్టానం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించగా వైసీపీ కార్యకర్తలు తాడిపత్రి వైసీపీ ఇన్ఛార్జిగా విఆర్ రామిరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారట. ఎప్పుడో పాలిటిక్స్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రామిరెడ్డి సడన్ గా ఇప్పుడు తాడిపత్రికి రావటం, అందులోనూ కార్యకర్తలతో సమావేశం అవటం తాడిపత్రి పాలిటిక్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఎన్నాళ్లు ఇద్దరు కృష్ణులే అనుకుంటే ఇప్పుడు మూడో కృష్ణుడి రూపంలో విఆర్ రామిరెడ్డి రావటంతో తాడిపత్రి వైసీపీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మరిప్పుడు వైసీపీ అధిష్టానం ఈ గందరగోళానికి ఎలా తెరదించుతుందో, ఎవరికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్తుందో చూడాలి.